పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఎవరో మన వీడియోస్ చూసి కింద కామెంట్ పెట్టారు రమ్మగారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుడి ముందు ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో ఇబ్బంది అయింది, నన్ను క్షమించు, నన్ను కాపాడని చెప్పి ఎంతో వేడుకుంటాం. అయినా కూడా ఎందుకు క్షమించడు? మనం ఇన్నిసార్లు పదే 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 వేడుకుంటున్నా, మొక్కులు మొక్కుకుంటాము, దేవుడా నన్ను క్షమించు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, కొబ్బరికాయ కొడతాను, ఏదో ఒకటి. అయినా కూడా క్షమాపణ రాదే, మన సమస్య అలానే ఉంటుంది, ఎందుకు దేవుడు క్షమించడా అనే ఒక ప్రశ్న పెట్టారు రమ్మగారు. నాకు కూడా ఒక అబ్బాయి అడిగాడు జయ అలాంటిదే. ఓకే. కర్మలు, చెడు కర్మలు మన వెంట పడతాయి ఎందుకు, దేవుడు ఎందుకు క్షమాగుణం లేదు అని. ఇందులో దేవుడికి కర్మలకి సంబంధం లేదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నీ కర్మ నువ్వు మోసుకోవాల్సిందే, నువ్వు మొయ్యాలి అంతే. ఇది విధానం, ఈ ప్రకారంగానే వెళ్తుంది. దేవుడు నిన్ను క్షమించాడు అంటే ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఫర్దర్గా నీకేం సమస్య రాకుండా దేవుడు క్షమించాడో లేదో నీకు, ఇప్పుడు మనిషి అనుకో, క్షమించాను పో అని నేను అంటాను, నీకు నచ్చినట్టు నేను వచ్చి నీ పక్కన కూర్చుంటాను. మనిషి అయితే అది అది దేవుడైతే నీ పక్కన కూర్చున్నాడో లేదో, తన చెయ్యి నీ తల మీద పెట్టాడో లేదో, నీ ఫర్దర్ జీవితంలో నీకేమి సమస్య రాకుండా చూసుకుంటాడో లేదో, ఆ గ్యారంటీలు నీకేం తెలియవు. నువ్వు దేని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావో అది తప్పితే అది దేవుడి మహత్యమని, అది తప్పకపోతే దేవుడు నన్ను క్షమించలేదని నువ్వు భావిస్తావు. అంతే కదా జరిగేది. అంతే అనుకుంటా. తప్పిపోయిందనుకో, అమ్మయ్య దేవుడు నా తాలూకు కుకర్మ నుంచి నన్ను రక్షించాడు అనుకుంటావు. పొరపాటును కూడా కాదు, నీ తాలూకు ఇంకేదో సత్కర్మ నిన్ను ఇక్కడ రక్షించింది. నువ్వు చేసిన కుకర్మ నీకు అవతలమయ్యే మెట్టు మీద ఎక్కడో నిలబడి ఉంటుంది నీకోసం, దాన్ని తప్పించలేం. కాదు జయ, ఒక గింజ, పెసరగింజ అనుకో, పెసరగింజ, దాన్ని కాసేపు ఒక 2 గంటలు నానబెట్టావు, నానింది తర్వాత దాన్ని తీసి ఓ చోట పెట్టావు, మొలక రాల, ఏమీ లేదు, అలాగే ఉంది. కొన్ని రోజులు పోయాక అది మొలకెత్తేందుకు దానికి సమయం వచ్చినప్పుడు మొలకెత్తుతుంది. ఈ గ్యాప్లో అది మొలకెత్తదని నువ్వు భావిస్తావు, కానీ దానికి దోహన క్రియ జరిగిపోతుంది ఎప్పుడో, అప్పుడు మొలకెత్తుతుంది. నువ్వు ఇవాళ తప్పించుకుంటే దేవుడు నిన్ను క్షమించడం వల్ల నువ్వు తప్పించుకున్నానని నువ్వు భావించకూడదు. అంతకుముందు నువ్వు ఎప్పుడో చేసావు మంచి. అంటే కర్మ అనేది అది ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటుంది అంటారు. అందులో ఎప్పటికీ. ఇప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు, మనతో పాటు ఉంటాడు. నిన్న కూడా ఎవరో పిల్లలు, నిన్న నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినా ఒక పాప అడిగింది, మనమే మన కర్మలన్నీ మనం చేసిన మనమే అనుభవిస్తే దేవుడు ఏం చేస్తాడు ఇంకా ఓహో అని అడిగి. చిన్న పాప పిల్ల, స్కూల్ పిల్లలే, హై స్కూల్ పిల్లలే ఉంటారు. 4 వచ్చారు ఫోటో తీసుకోవటానికి. పాపకు ఒక క్వశ్చన్ ఉంది, అడిగారనమాట. కొంత చెప్పా, దానికి అర్థమైనంత మటుకు అర్థమైంది, అర్థమయ్యేలాగా చెప్పా కొంత మటుకు. ఏం చెప్పారు? మన అమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు మనకి చదువుకోవటానికో పెళ్లి చేయడం, వాళ్ళు ఏవో అన్నీ చేస్తూ ఉంటారు. చదువుకోవాల్సింది నువ్వు, సరిగ్గా చదువుకుంటే ఆ ఫలితం నీది. నువ్వు సరిగ్గా చదువుకోలేక నువ్వేదో ప్రాబ్లమ్స్లో పడ్డానుకో, అమ్మా నాన్న లేనట్టా ఉన్నట్టా? ఉన్నట్టేగా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చేసిన దానికి? అంతేగా. అమ్మా నాన్న ఎట్లా నిమిత్త మాత్రలుగా ఉంటారో భగవంతుడు కూడా అంతే ఉంటాడు. దోహన క్రియ చేస్తాడు భగవంతుడు. మనము క్షమాపణ ఎలా దొరుకుతుంది, దేవుడు మనతోటి ఎందుకు ఉండడు, మనం అడిగాం కదా అంటే నువ్వు ఒక తప్పు చేసావు, ఒక చేయకూడని పని చేసావు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టావు, బాధ పెట్టావు, కష్టపెట్టావు. ఇప్పుడు దేవుణ్ణి క్షమాపణ అడిగితే ఇది ఎట్లా సరవుతుందో చెప్పు. నీ వల్ల ఇబ్బంది పడ్డవాడు, నీ వల్ల భరించినవాడు, నీ వల్ల బాధపడినవాడు, నీ వల్ల వాడికి కలిగిన అనుభవం నీ కర్మ రూపంలో నీ వెనకాల ఉంటుంది. నువ్వు చేసావు, క్షమాపణ దేవుణ్ణి అడిగితే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టావో వాళ్ళనే నువ్వు క్షమాపణ అడిగావనుకో, వాడు క్షమించినా అంతా పోదు, ఇంప్రెషన్ పోదు. క్షమిస్తే కొంత తగ్గొచ్చు, వాడికి ఇంకేదైనా నువ్వు సహాయం చేసి వాడి ఇబ్బందిని నువ్వు తొలగించినా ఇంకా కొంత తగ్గుతుంది, కానీ పూర్తిగా పోదు. అంటే నువ్వు ఎవరికి ద్రోహం చేసావో వాడు క్షమించినా కూడా పోని కర్మ ఒక భగవంతుడు చేస్తే ఎట్లా వెళ్తుంది? చేయడు. అందుకని ఆయన భగవంతుడు నిమిత్త మాత్రుడుగా ఉంటాడు. అలాగే నడుస్తుంది మన సంగతి. భగవంతుడు మరి ఇప్పుడు ఆయన ఉండే ఏం ప్రయోజనం? నీ మొహంలో క్వశ్చన్ అది. అదే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం క్షమించమని అడుగుతున్నాం, ఆయన క్షమించడు, మన కర్మ మనమే అనుభవించాలి. కానీ క్షమించి మరలా అలాంటి తప్పు జరగకుండా చూసేలాంటి బుద్ధిని ప్రసాదించడా? చూపిస్తాడు. అదేగా చెప్పబోతున్నా. భగవంతుడు ఏం చేస్తాడు? మనతో పాటు ఉంటాడు. దేవుడు ఎక్కడో ఉండడు జయ.
ప్రతిసారి ఈ మాట చెప్పుకుంటూ ఉంటాం. అవును, మనం మనలోనే. జీవించి ఉన్నామంటేనే భగవంతుడు మనలో ఉన్నట్టు. నీకు ఒక రిపెంట్ అయ్యావు, ఒక తప్పు చేశాను 100 ప్రార్థనలు చేసావు, ఈ కర్మ నీ నుంచి తప్పల అది. నువ్వు మళ్ళీ ఇబ్బంది పడాల్సే వచ్చింది, దాన్ని నువ్వు చేసిన చెడు కర్మకి ఫలితం నువ్వు ఇక్కడ అనుభవించానని భావిస్తున్నావు, నీకేదో కష్టం వచ్చింది. ఈ దేవుడు అయ్యో వీళ్ళకి చాలా బాధగా ఉంది లోపల, వీడితో మనం ఉందామని లోపల ఉండి రెండోసారి ఏదైనా వచ్చినప్పుడు నీకు చెప్తాడు, అరే కిందసారి ఈ పని చేసావు, ఇప్పుడు నువ్వు చెయ్యొద్దు అని చెప్తాడు. నీకు ఒక అవకాశం ఇస్తాడు, 1 కాదు 3, 4 ఇస్తాడు. నువ్వు మంచి పని చేయండి, రెండోసారి కుకర్మ చేయనివ్వడు నిన్ను. అలాంటి బుద్ధిని ఇస్తాడు మనకి. ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏం చేస్తాము, ఆయన ఇస్తూనే ఉంటాడు, దాన్ని ఒప్పుకోం. ఆ దేవుడు నాతో లేడు కాబట్టి వీడిని వదిలేద్దాం అనుకుంటారు. దేవుడిని వదిలేయటం అంటే ప్రాణం వదిలేయటం అమ్మా, ఖచ్చితంగా కదా. మరి కానీ వదిలేస్తారు, ఆ, ఏమనుకుంటారు, ప్రార్థన మానేస్తారు. అసలు నువ్వు బతికున్నావంటేనే దేవుడు ఉన్నట్టు, నీలోనే ఉన్నట్టు. నువ్వు దేవాలయానికి వెళ్ళడం మానేస్తావు, పూజలు మానేస్తావు, దేవుడు లేడు. ఎవరైనా మరణించగానే, ఎవరికైనా అనారోగ్యం రాగానే, మనకి ఏదైనా ఇబ్బంది రాగానే, ఏదైనా యాక్సిడెంట్ అవ్వగానే, ఏదైనా ఒక జరగకూడదు జరగంగానే దేవుడు లేడు, నన్ను కాపాడలేదు కాపాడబట్టే ఈ మాత్రం ఉన్నాను అనుకోరు. పైగా ఇదేంటంటే ఈ చక్రం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఇలా దేవుణ్ణి గనక చెడు మాటలని ఆయన నుంచి దూరం జరిగిపోతే నువ్వు ఆనుకోవటానికి ఆసరా పోగొట్టుకుంటావు. దైవ బలం ముందు ఏది పనికిరాదు. భగవంతుడే నీకు ఇచ్చే ఆసరా. ఇప్పుడు నీకు డాక్టర్ కనపడ్డాడు, భగవంతుడు ఇచ్చాడు. ఒక స్నేహితుడు వచ్చాడు, భగవంతుడు ఇస్తాడు. విపత్కర పరిస్థితుల్లో ఎవరు మన పక్కన నిలబడతారో వాడు భగవంతుడుగా తెలుసుకోవాలి మనం. నీకు చాలా ఇష్యూనే అయ్యింది, నువ్వు ఎంత ప్రార్థించినా కుదరలేదు, ఇష్యూలో పడ్డారు. కానీ ఆ సమయానికి నీకు మంచినీళ్ళు ఇచ్చేవాడు ఒకడు వస్తాడు, సహాయం చేసేవాడు ఒకడు వస్తాడు, అవసరానికి ఎక్కడో ఉండి నీకు బ్లడ్ ఇస్తాడు. ఈ 3 సహాయాలు నీ వల్లే వచ్చాయని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నీ అంత తెలివి తక్కువ వాడు ఇంకొకడు లేడు. భగవంతుడే ఈ 3 దేవుడే చేశాడు నీకు. ఈ 3 అమ్మా నాన్న చచ్చిపోయి ఒక పిల్లాడు రక్షించబడతాడు. దేవుడు లేనంటే కుదరదు, పిల్లవాడి పట్ల ఉన్నాడు దేవుడు. మనం ఈ ఊహ చేయకూడదు అసలు. ఏదైనా ప్రాబ్లం రాగానే మంచిగా అయితే నా ప్రతిభ, తేడా రాగానే దేవుడు లేడు. ఈ దేవుడు లేడనే మాట ఒక కుకర్మ, అది చేయకూడదు. దేవుడు ఉన్నాడు, ఎందుకంటే నువ్వు జీవించి ఉన్నావంటే నీతో భగవంతుడు ఉన్నట్టే. భగవంతుడు నీకు ఇంకా అవకాశం ఇస్తాడని నువ్వు నమ్మాలి. ఒక సంతానాన్ని కోల్పోతాం, తండ్రిని కోల్పోతాం, తల్లిని కోల్పోతాం, సోదరో స్నేహితుడో, బాగా కావలసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు, మనుషులు చనిపోవడం అత్యంత సహజమైంది. పుట్టడం ఎంత సహజమో మరణం అంత సహజం. దీన్ని దేవుణ్ణి కలుపుకోకూడదు. దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు. నువ్వు ఎంత సహాయకారిగా ఉండాలి అనేది, నువ్వు ప్రజలకి మనుషులకి ఎంత సహాయకారిగా ఉన్నావు అనే దాన్ని బట్టే దేవుడు నీతో ఎంత ఉంటాడో డిసైడ్ అవుతుంది. నువ్వు చేసే ప్రార్థన వల్ల, నువ్వు ఇచ్చే పూజల వల్ల, నువ్వు ఏమంటారు గుళ్ళకి వెళ్ళటం వల్ల మాత్రం కాదు. వాటితో వచ్చేది కొంత, నువ్వు సహాయం చేస్తే ఎంత, చాలా ఎక్కువ. నువ్వు ఎవరికైనా విపత్కర పరిస్థితుల్లో సహాయం చెయ్యి. డబ్బు చూసుకోకు, సొంతం చూసుకోకు, ఆ క్షణానికి పనిచేసి నీకు ఎక్కడో తెలియని చోట నుంచి కూడా సహాయం అందుతుంది. ఇప్పుడు మనకి ఎవరో తెలియని వ్యక్తుల వల్ల ఇబ్బందులు వస్తాయి, మన కర్మానుభవాన్ని తప్పించుకోలేము మనం. అలా అయ్యింది కాబట్టి నేను ఎవరికి సహాయం చేయనని మానేసేవాళ్ళు, నేను గుళ్ళోకి వెళ్ళనని మానేసేవాళ్ళు, నేను ప్రార్థన చేయనని మానేసేవాళ్ళు. వాడిని నమ్మేం, వాడు మోసం చేశాడు కాబట్టి నేను ఎవరిని నమ్మననేవాళ్ళు. ఆ రకంగా ఈ సైకిల్ నడవదు. అవును, అది సరైన ఆలోచన కానే కాదు. మన కుకర్మలకి ఫలితం మనం అనుభవించాలి. నువ్వు ప్రార్థన వల్ల పెద్దది కాకుండా నువ్వు చిన్నది అనుభవిస్తావు. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావో వాళ్ళకి సహాయం చేయటం వల్ల పెద్దది కాకుండా చిన్నది అవుతుంది. బాకీలు ఎవరిది ఉంచుకోకుండా, కొంత సరైన బార్టర్ సిస్టంతో ఈతగింజేసి తాటిగింజలాగుతాననే మనస్తత్వం పెట్టుకోవద్దు. ధోరణి మార్చుకుంటే ఇది సజావుగానే వెళ్తుంది. భగవంతుడు క్షమించటానికే ఉన్నాడు. మనమ్మ మనని క్షమించదా? మరి ప్రపంచానికి తండ్రి ఆయన ఎందుకు క్షమించడు? కానీ నీకు బుద్ధి రావాలిగా, ప్రతిసారి క్షమిస్తుంటే వింటావా మాట? నువ్వు చేసుకుంటూ పోతావు. అందుకని ఏంటి, నీకు తగలాల్సిన దెబ్బ తగిలితే నువ్వే సరవుతావు. నీ బాకీ నువ్వు తీర్చుకుంటావు. బాకీలు నువ్వు చేసి దేవుని క్షమించమంటే ఎలాగా? అలా కుదరదు కదా. కొంత క్షమిస్తాడు. ఎస్, ఇలా ఆలోచించండి.
దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలమ్మా. కుశంకలు పెట్టుకుని ప్రశ్నించి అది కూడా భగవంతుడిని ఆయన ఏకంగా నిందించటం, నింద, ప్రశ్న, తర్వాత ఏమిటి, అనుమానము, ఆయన మీద పెట్టుకోవడం. ఉన్నాడా లేడా, ఈ 3 పనికిరావు. చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు రమ్మగారు, ఉమ్, మమ్మీ దేవుడు ఉన్నాడా, ఉమ్, లేకపోతే అమ్మ దెయ్యం ఉందా ఉమ్. అనేసి అడుగుతారు. ఎక్కువగా వింటాం మనం ఈ ప్రశ్నని. అడుగుతాం. సింపుల్ ఆన్సర్. ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే అతని లోపల పరమాత్మ వ్యవస్థితుడుగా ఉంటేనే జీవించుంటాడు. వాడు మంచం మీద ఉన్నా, రోడ్డు మీద తిరుగుతున్నా, జీవించి ఉంటే భగవంతుడు ఉన్నట్లే. అతను లేకపోతే మనం లేము. మనలాగా ప్రపంచంలో తిరిగేటువంటి అన్ని జీవులలోనూ భగవంతుడు పరమాత్మ వ్యవస్థితుడుగా ఉంటాడు. ఉండడం వల్లే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఎవరు పోయినా ఉన్నా ఏమైనా నడుస్తూనే ఉంటుంది కదమ్మా. సూర్యుడు చంద్రుడు తిరుగుతూనే ఉంటారు మరి కదా. ఎండకి విసుగ్గా ఉందని సూర్యుడిని రావద్దంటామా మనం? లేదు అనలేము. దానివల్ల ఇంకా వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. ఇదే సమస్య వచ్చింది, దీన్ని సరి చేసుకోవాలి అంతే. నింద మానేయండి, ప్రశ్నలు మానుకోండి. రైట్. నమస్తే నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.